అవి నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావా? అలా కాదు మిథిల, నువ్వు విరాజ్ని తప్పుగా అనుకోకు. మన డ్రైవర్లందరూ తాగున్నారు, ఎవరు కార్ డ్రైవ్ చేసే పరిస్థితిలో లేరు. అందుకే విరాజే మీనాక్షిని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. నన్నేమనుకుంటున్నావు అవి? నాకేమీ అర్థం కాదు అనుకుంటున్నావా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడేమైంది? ఏమైందా? విరాజ్ మీనాక్షిని డ్రాప్ చేయడానికి వెళ్తే అందులో వెటకారం చేయడానికేముంది? అలా కాదు మిథిల, అదేదో సరదాగా. సరదాగా ఏంటి? పనివాళ్లు మనుషులు కారా? ఈ అర్ధరాత్రి పూట ఇలా ఒక్కదాన్నే వెళ్ళనివ్వాలా? పైగా మీనాక్షి ఒక అమ్మాయి, రాత్రిపూట ఒక్కతే ఇంటికి వెళ్ళలేదు కదా. అందుకే విరాజ్ డ్రాప్ చేయడానికి వెళ్ళాడు, మంచి పనే చేస్తున్నాడు. కాని నువ్వు దాన్ని ఎగతాళి చేస్తూ నవ్వాలా? నేనేమన్నాను ఇప్పుడు? ఆరు ఇంటి రాజకుమారుడు వంట మనిషిని ఇంటికి డ్రాప్ చేయడం పెద్ద విషయం అన్నట్టు బాధాకరమైన కదా అది ఇది అని అంటున్నావు కదా. ఎప్పటినుంచి క్లాస్ డిఫరెన్స్ చూడడం మొదలుపెట్టావు? ఓ, నువ్వు అందుకు కోపడుతున్నావా? కోపం రాదా అవి? నేను కూడా ఒక మేనేజర్ కూతుర్నే. ఓనర్ నుండి కాస్త ఫేవర్ దొరికింది అంటే చాలు అందరూ ఎలా మాట్లాడుకుంటారో నాకు బాగా తెలుసు. సారీ మిథిల, నేను మీనాక్షిని ఎగతాళి చేయడానికి అలా అనలేదు. నీ ఇంటెన్షన్ ఏదైనా కావచ్చు. ఇక ముందు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడు. చేసే మంచి పనిలో ఇలాంటి క్లాస్ డిఫరెన్స్ అనే చెత్తని తీసుకురాకు. సరే. ఏమైంది? ఎందుకు అలా అరిచారు? విక్కీ, మీరు ఆ బిల్డింగ్ చూసారా? చూశాను. కాంపౌండ్ లోపలికి వెళ్ళి చూసారా? లేదు. నేనే చూడలేదు. పదండి. ఏయ్, ఏమైంది మీకు? ఇప్పుడే కదా ఇంటికి వెళ్దామని అన్నారు, ఇప్పుడేమో ఎక్కడికో వెళ్ళాలంటున్నారు. ప్లీజ్ విక్కీ, నేను రోజు ఇదే దారిలో వెళ్తాను. నాకు లోపలికి వెళ్ళి చూడాలనుంది. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి. సరే, తీసుకెళ్తాను, కానీ ఇప్పుడొద్దు, రేపు వెళ్దాం. నేను ఇప్పుడే వెళ్ళాలి. మీనాక్షి గారు, రాత్రి అయింది, లోపల ఏం కనిపిస్తుంది? ఏమీ కనిపించకపోయినా పర్లేదు, నేను వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. మీనాక్షి, ఇంత మొండితనం పనికిరాదు. ఇంటికొస్తానని మీరే కదా చెప్పారు. నా ఆశ ఏదైనా నెరవేరుస్తానని మీరు కూడా చెప్పారు కదా. తాగినా కూడా అన్నీ గుర్తుపెట్టుకుంది ఏంటబ్బా? ఎవరిని తాగారని అంటున్నారు? నన్ను నేనే తాగి అన్నీ మర్చిపోతాను అన్నాను. ఇప్పుడు మీరు అక్కడికి తీసుకెళ్తారా లేదా? అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది మీనాక్షి, అర్థం చేసుకోండి. ప్లీజ్ విక్కీ, ఒక్కసారి కాంపౌండ్ లోపల ఏముందో చూస్తాను. ఇదొక్కటి వద్దనకండి. నేను మీ గర్ల్ ఫ్రెండ్ని కదా, నా కోసం ఇంత కూడా చేయలేరా? వద్దంటే మీరు వింటారా? వినను. సరే, ఇదే లాస్ట్. నెక్స్ట్ నేరుగా ఇంటికి రావాలి. ప్రామిస్, వచ్చేస్తాను. పదండి. కాంపౌండ్ ఉంది, దీన్ని దూకి వెళ్ళడం కష్టం. ఎందుకు కష్టం? ఎత్తుగా ఉంది కదా, దూకిన తర్వాత గాయమైతే కష్టం. మీరు చిన్నప్పుడు పడలేదా? పడ్డాను. అయితే ఇప్పుడు కూడా దూకి పడదాం, రండి. ఏంటండి అంత ఈజీగా చెప్తున్నారు? పడ్డాక గాయమైతే? తగ్గిపోతుంది విక్కీ, దూకడానికి హెల్ప్ చేయండి. ఏంటండి మీరేదో ఇవన్నీ చేసిన అలవాటు ఉన్నట్టే మాట్లాడుతున్నారు. మీకు అసలు అలవాటే లేదన్నట్టు మాట్లాడుతున్నారు కదా. నా ముందు ఒప్పుకుంటే మీ మర్యాద పోతుందని అనుకుంటున్నారా? నేనేమనుకోను. చెప్పండి విక్కీ, ఎన్ని కాంపౌండ్లు దూకారు? అయ్యో మీనాక్షి, మీరేమైనా అన్నాసారా? వాళ్ళ ఇంటి చుట్టూ ఇంత పెద్ద కాంపౌండ్ ఉంది, దూకడానికి అవ్వదు, అందుకే వాళ్ళు దూకరు. మీకేమైంది?